గంటలే మోగనేలా హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే డియర్ మధు హ్యాపీ బర్త్డే టు యు. ఏయ్ తను కూడా పెట్టు. తను చాలాసేపు నుంచి వెయిట్ చేస్తాను. హలో సార్, దీన్ని కొంచెం స్లైస్ చేసి ఇవ్వు. ఇంకా నాకు ఇవ్వలేదు. వాడికి ఇంకో పీస్ ఇవ్వమా, తింటాడు. సార్ సార్ పార్టీ ఆఫీసులో కొంతమంది గూండాలు దాగున్నారని తెలియడంతో వెళ్ళాం. వాళ్ళు బాగా వైలెంట్ అయినప్పుడు మేము సెల్ఫ్ డిఫెన్స్ కోసమే అది సార్ నేను వాన్ చేస్తాను సార్, వాన్ చేస్తాను. ఎస్ సార్. సార్ నేను చెప్పాను కదా, మా సైడ్ నుంచి ఏ విధంగానూ స్లో డౌన్ అవ్వలేదు సార్. ఎవిడెన్స్ పక్కాగా అవ్వడానికి టైం అవుతోంది. మర్డర్ కేసు అవ్వడం వల్ల వాడే చేశాడు సార్, డౌట్ ఏం లేదు. ఇంకా కొన్ని ఆధారాలు సేకరించి అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. లేదు సార్, డిలే ఏమీ అవ్వదు సార్. అర్థమైంది సార్. ఓకే సార్. అవును సార్. సార్ 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 మేము అందుకే వాట్స్ ద స్టోరీ? గడిచిన ఏప్రిల్ 13వ తేదీ రాత్రి 11:30కి ఆటో డ్రైవర్ అయిన మురళి సుబ్బు అనే వ్యక్తి నడుపుతున్న షాప్కి వచ్చాడు. అక్కడ బాగా ఎక్కువగా మందు కొట్టాడు. ఈ పరిస్థితుల్లో నువ్వు బండి తీకు, నేనే వస్తాను. నేను ఇంటికి వెళ్ళడం లేదు. మరైతే ఈ టైంలో ఎక్కడికి వెళ్తావు? సింహాద్రన్న, వెళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకున్నాను. నా చెల్లెల మనసుకు తగినట్టుగా ఒక కుర్రాన్ని నేను ఆల్రెడీ వెతుకుంచాను. వాళ్ళతో మాట్లాడిన వరదక్షిణ ఇవ్వడానికి ముందు మార్టిన్ అనే వెధవ దగ్గర 75,000 రూపాయలు నాకు కావాల్సి వచ్చింది. నాకు అవసరం వచ్చినప్పుడు ఇవ్వు అన్నాను. నువ్వు ధైర్యంగా వాళ్ళకి మాట ఇవ్వరా అని వాడు చెప్పినందువల్లే నేను మాట ఇచ్చాను. అది నీకు తెలుసు కదన్నా. కానీ ఇప్పుడేంట్రా అంటే ఇచ్చిన మాట మర్చిపోయి ఆ ఎదవ డబ్బు లేదంటున్నాడు. మార్టిన్ సారా? ఇస్తానన్న డబ్బు ఇవ్వకపోతే పెళ్లి ఆగిపోద్ది. ఒకవేళ అలా పెళ్లి గనక ఆగిపోయిందంటే ఒక్కను కూడా ప్రాణాలతో వదలను. ఇప్పుడు నువ్వు తాగున్నావు, అక్కడికి వెళ్ళొద్దురా. మురళి అక్కడి నుంచి మార్టిన్ ఇంటికి వెళ్ళాడు. డబ్బు గురించి మాట్లాడడం వల్ల వాదోపవాదాలు జరిగాయి.